ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి దీవించును. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు ఇజ్రాయేలు జనాంగమునకు తన యందు విశ్వసించిన ప్రజలందరికీ ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేయాలి అంటే అబ్రహాము చూపించినటువంటి విశ్వాసాన్ని, ఆయన చూపించిన విధేయతను, ఆయన చూపించిన సమర్పణను, త్యాగమును మన జీవితంలో కూడా కలిగిన వారంగా ఉండాలని బైబిల్ మనకు సెలవిస్తూ ఉంటున్నది. అబ్రహాము ఒక్కడుగా ఉన్నప్పుడు దేవుడు పిలిచి ఆకాశ నక్షత్రములంత విస్తారంగా దేవుడు ఆయనను ఆశీర్వదించి అభివృద్ధి చేసినట్లుగా చూస్తూ ఉంటున్నాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం, నిశ్చయంగా నిన్ను విస్తరింపజేసుదును, నిన్ను ఆశీర్వదించదును అని ప్రభువు సెలవిచ్చిన మాటను ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దేవుడు నిశ్చయముగా అన్నప్పుడు తప్పకుండా దేవుడు దీవించేవాడుగా ఉంటాడు. దేవుని ఆశీర్వాదములు అభివృద్ధి మనకు కలగాలి అంటే మనం ఆయన యొక్క ఆజ్ఞలను, కట్టడలను, విధులను మనం నెరవేర్చే వారంగా ఉండాలి. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రభు సెలవిస్తున్నాడు, నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలు గైకొనును అని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రభు పట్ల మనకున్న ప్రేమ అది మనము ఆయన మాట వినుటలో తెలియచేయబడుతుంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆయన మాటను మనం వినే ఎడల మనము ఆశీర్వదించబడి అభివృద్ధిలోనికి తీసుకొని రాబడతాం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన మాటకు సంపూర్ణమైన విధేయత చూపకుండా అపవాది అనేక పర్యాయాలు మనల్ని మోసగించి ఆదాము హవ్వలను మోసగించినట్లుగా మనల్ని కూడా మోసగించేవాడుగా ఉంటాడని సత్యాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. మన యొక్క ఆత్మీయ జీవితంలో ప్రభు యొక్క పిల్లలముగా, దేవుని యొక్క దాసులముగా ఆయనకు మనము లోబడినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉంటాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ ఆశీర్వాదము, అభివృద్ధి మన జీవితంలో పొందుకొని అనేకులకు ఆశీర్వాదకరంగాను, దేవునికి మహిమకరంగాను, ఇతరులకు మాదిరికరంగాను నేను ఉండాలని దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా తన కోసం నిర్ణయించుకున్నాడు. దావీదును అలాగను దేవుడు సంకల్పించి ఏర్పాటు చేసుకొని తన ద్వారా అనేకులను దేవుడు ఆశీర్వదించాలని, తన ద్వారా దేవుని నామానికి మహిమను తెచ్చుకోవాలని దేవుడు సంకల్పించిన వాడుగా ఉంటున్నాడు. దావీదు తరం వారికి సేవ చేసి నిద్రించను అని బైబిల్ సెలవిస్తుంది. అలాగిన మన జీవితంలో కూడా ఆయన మనల్ని ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధిలోని తీసుకొని రావాలి అంటే దావీదు చూపించినటువంటి ఆ ప్రేమను, ఆ సాత్వికమును, ఆ యొక్క నెమ్మదిని మనం కూడా కలిగి ఉండాలి. మెట్టుకు క్రీస్తు యేసు యొక్క మనసును కలిగి మనం జీవించినప్పుడు అభివృద్ధి, ఆశీర్వాదంలోని తీసుకొని రాబడతాం. అలాగన ప్రభువు నీకు, నాకు, మనందరికీ సహాయం చేయనుగా.